ఏది నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లల్లో రిజర్వేషన్స్కి సంబంధించింది ఉంటే రోడ్లు ఎక్కినటువంటిది మళ్ళీ గిదే బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీవీపీలే కదా. ఏ రోజైనా రిజర్వేషన్స్కి మద్దతుగా మీరు పోయినటువంటిది ఉందా? అసలు రిజర్వేషన్స్నే తీసేయాలి. గత ఏది వీళ్ళ యొక్క సిద్ధాంతంగానే 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఏంటిది అని అంటే భారత రాజ్యాంగాన్ని మేము నమ్మము అనేటటువంటిది వాళ్ళు అన్ని పుస్తకాలలో వాళ్ళు సొంతంగా రాసుకున్నటువంటిది. ఎవరు వాళ్ళు మత పెద్దలు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా. బీజేపీ ఉన్నంత వరకు నోటి వరకు కాదు కదా, నీ చేతలు ఏమవుతున్నాయి అని అంటున్నా. ముస్లింలది ఏదో పుంజుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకొకరికో పెడుతుంది అనేటటువంటిది తప్పుడు సమాచారం మా మేనిఫెస్టోలో ఉందనేటటువంటి ఒక పచ్చి అబద్ధం ప్రధానమంత్రి ఎట్లా చెప్తాడు? దాని మీద మేము ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు నినాక మొన్న మాకు నోటీసులు వచ్చినాయి, అవునా? నోటీసులు ఎవరెవరికి వచ్చినాయండి? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు కూడా వచ్చినాయి. దేని మీద వచ్చినాయి? ఎవడో ఏదో వీడియోనంట, దానికి సంబంధించిన డాక్టర్డ్ వీడియో తయారు చేసిండంట, దానికి సంబంధించి ముఖ్యమంత్రికి నోటీసులు వస్తాయండి. ఇప్పుడు మోడీ గారి పేరు మీదనే పలానా ఆయననే మోడీ గారి పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసేసి నలుగురు కాడ పైసలు తీసుకుంటూ అనుకుందాం. చక్కగా మోడీ గారికి నోటీసులు ఇస్తావా? లేకపోతే ఆ ఫోన్ ఏ ఫోన్లకి ఎడిట్ అయ్యింది అనేటటువంటి టెక్నాలజీ చట్టం చెప్తుంది గది కదా. ఏ యూఆర్ఎల్కి పోస్ట్ అయింది, ఆ యూఆర్ఎల్ నుంచి వచ్చినటువంటి ఐపీ అడ్రస్ కనుక్కొని ఐపీ అడ్రస్ తోటి వాడు పెట్టినోడి యొక్క అడ్రస్ వస్తుంది. అట్లా ఎవరైనా పట్టుకుంటారు, ఇది చట్టం. కానీ ఎవడో దాంట్లో వచ్చేటటువంటిది వేరేడని తెలిసినప్పటికీ నువ్వు కావాలని వచ్చి ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇచ్చినావనంటే మీ దుర్బుద్ధి, ఆయన మీ యొక్క కుట్రలను బహిర్గతం చేస్తుండు కాబట్టే కదా. నేను అనేటటువంటి దాంట్లో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం దేనికోసం వచ్చిందని అంటే వీళ్ళు చేసేటటువంటి కుట్రలను నేను ముందే బయట పెడుతున్నాడు. రేపొద్దున బీజేపీ 400 సీట్లు ఎందుకు అడుగుతుంది అని అంటే రాజ్యాంగాన్ని మార్చేద్దాం అనుకుంటుంది, రిజర్వేషన్లను రేషన్లను కోచేద్దాం అనుకుంటుంది. ఎందుకు మార్పు రావద్దా అని వాట్సాప్లలో ఫార్వర్డ్లు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఫ్రీ బీసీ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు వాట్సాప్లలో ఫార్వర్డ్ చేసుకుంటారు. మరి మేము కూడా కదే అన్నాం, నిజంగా ఓబీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మేలు చేసేటటువంటి గుణమే మీకుంటే ఒక్క రేషన్ కార్డు 10 ఏళ్ల సంది ఎందుకు పెంచలేవు? లేకపోతే ₹1 పెన్షన్లు ఎందుకు పెంచలేవు? లేకపోతే ఈరోజు ఇంత నిరుద్యోగం పేటరైపోయింది. నువ్వు వచ్చేటప్పుడు ఏమని అన్నావు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి మాట్లాడినావు. కటిక పేదరికంలోకి 23 కోట్ల మంది ఎందుకోసం పోయినరు? ఇవన్నిటికీ జవాబులు మీరు చెప్పాలి కదా. ఏ లాభంతో ఓబీసీలకి ఈరోజు మేలైంది అంతెందుకు నేను ఒకటి అంటున్నాను నవీన్ గారు, ఇది ముఖ్యమైనటువంటిది. ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ యూనివర్సిటీలో ఎస్సీలకు రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ అయితే లేదు? ఈరోజు నేషనల్ ఫెలోషిప్ అనేటటువంటిది ఎస్సీలకి ఈరోజు ఎందుకు అందుకోని ద్రాక్షలకు మారిపోయింది? ఒక్కొక్కటిగా